కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ఏమనుకోకండి అనే కథను వినిపించబోతున్నాను. నిత్య జీవితంలో మనకు తరచూ అనే పడికట్టు మాటలు కొన్ని ఉంటాయి. అందులో ఒకటి ఈ ఏమనుకోకండి అన్నది. కొందరు వ్యక్తుల స్వభావాన్ని పట్టి ఇచ్చే ఈ ఏమనుకోకండి అన్నదాని కథాకమామిషు ఏంటో తెలుసుకోవాలంటే నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథలోకి మనం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళిపోవాల్సిందే. కథ పేరు మరోసారి ఏమనుకోకండి. బస్సు మట్టి రోడ్డు మీద ప్రతి చోట ఆక్కుంటూ మళ్ళీ ముందుకు కదులుతూ మెల్లిగా నడుస్తోంది. ఈ ఎర్ర బస్సులన్నీ ఇంతే. కింద నిల్చున్న వాళ్ళెవరైనా చెయ్యి పైకెత్తటం ఆలస్యం, సిగ్నల్ పడ్డట్టు ఠక్కన ఆగిపోతాయి. పైగా ఈ తాబేలు నడకొకటి అనుకున్నాను నేను. అసలే ఎండాకాలం కావటంతో వేడిగా చెమట చిత్తడిగా ఉంది ఒళ్ళంతా. ఇంతలో నా పక్క సీట్లో కూర్చున్న ఒక లావుపాటు ఆవిడ, ఏమండి ఏమనుకోకండి, కొంచెం జరుగుతారా అంది. అప్పటికే నేను ఒదిగి కూర్చున్నాను. ఇంకా ఎక్కడ వదగను, ప్లేస్ లేదే అని మనసులో అనుకొని అలాగే కొంచెం పక్కకి జరిగాను. ఇంకొంచెం అయితే కింద పడిపోయేలా ఉన్నాను. ఆమెకే చాలా జాగా కావాలి అని అనిపిస్తుంటే గంజిపెట్టిన ఆమె కాటన్ చీర ఇంతెత్తున ఇంత వెడల్పున లేచి నాకు జాగా కావాలి అని అంటున్నట్టు ఉంది. థ్యాంక్స్ అండి అంది ఆమె. నేను సమాధానం చెప్పలేదు. ఇద్దరు కూర్చునే సీట్లో 3 వంతులు ఆమె, 1 వంతు నేను కూర్చుని ఎలాగోలా ప్రయాణం చేసి ఇంటికి చేరేసరికి నా ఒళ్ళు గుల్లయింది. నేను వెళ్ళేసరికి మా వారు ఏసీ వేసుకొని బెడ్రూమ్లో బెడ్ మీద కాలేసుకొని కూర్చున్న లెవెల్లో పడుకొని ఉండటం చూసి నాకు ఒళ్ళు మండిపోయింది. నన్ను చూడగానే సంతోషంతో, అబ్బా వచ్చేసావా, నువ్వు పుట్టింటికి పోతే నాకు ఫుడ్కి చాలా ప్రాబ్లం అవుతోంది, కాస్త ఒక కప్పు టీ పెట్టిస్తావా, ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకు, ఆ చేత్తోనే 4 పకోడీలు వేస్తే తిని సంతోషిస్తాను అన్నారు. అసలే మంట మీద ఉన్నానేమో ఆ మాటలతో మరింత మండింది. ఈ ఎర్రటెండలో మీకు వేడివేడి పకోడీలు కావాలా అన్నాను కోపంగా ఆయన వంక చూస్తూ. ఏమీ అనుకోకు అని ఒక మాట అంటే సరిపోయిందనుకున్నారా అన్నాను మరో మాటను దానికి యాడ్ చేస్తూ. దానికి ఆయన అమాయక మొహం పెట్టి, ఎండగా ఉందా, ఏసీ 16 మీద పెట్టుకుని కూర్చుంటే నాకు వణుకొస్తోంది అన్నారు బ్లాంకెట్ తీసి భుజం చుట్టూ కప్పుకుంటూ. నాకు మరింత మండిందంటే మండదు మరి. ఇంతలో మా పైనున్న పోర్షన్లో నుంచి ఏవో గడబిడిగా మాటలు, సామాన్లు గుంజుతున్న శబ్దాలు వినిపించాయి. 1 మంత్ నుంచి ఖాళీగా ఉంది ఆ పోర్షను. ఏంటా శబ్దాలు అన్నాను మా వారితో. ఎవరో కొత్త వాళ్ళు అద్దెకు దిగారు. పొద్దటి నుంచి కొంచెం అదుంటే ఇస్తారా, కొంచెం ఇదుంటే ఇస్తారా అంటూ ఇంటిలి పాది ఒకరి తర్వాత ఒకరిగా క్యూ కట్టి మరీ వస్తున్నారు అని ఆయన అంటుండగానే కాలింగ్ బెల్ శబ్దం అయింది. అదిగో మళ్ళీ వచ్చారు, నువ్వొచ్చి నాకు శ్రమ తగ్గించావు, వెళ్ళు అన్నారు నా వంక వ్యంగ్యంతో కూడిన చిరునవ్వుతో చూస్తూ. వెళ్ళమ్మా వెళ్ళు అన్నట్టు చెయ్యి ఇంత పొడుగున ముందుకు చాపుతూ వెళ్ళి తలుపు తీశాను. దాదాపు 40 సంవత్సరాల వయసుండే ఒక లావుపాటు ఆవిడ నైటీ వేసుకొని నిల్చొని ఉంది కనిపించింది. ఆంటీ మీరా, మేము పైవాటాలోకి కొత్తగా వచ్చాము, కొంచెం సుత్తుంటే ఇస్తారా, ఏమనుకోకండి ప్లీజ్ అంది. ఈ ఏమనుకోకు మాటను వినటం ఇది 3వసారి ఈ రోజుకు. దానికే లోనుంచి కోపం వస్తుంటే ఆంటీ అంటూ మళ్ళీ ఆ పిలుపు ఒకటి. అలాగే అని లోపలికెళ్ళి సుత్తి తీసుకొచ్చాను. నడుముకు చెయ్యి పట్టుకొని ఆమె నిల్చున్న తీరు చూస్తుంటే సుతితో నెత్తిన ఒక్కటి వేయబుద్దయింది. లేకుంటే ఏంటి, గాడిదలా అంత పెద్దగా ఉండి ఆమెకు నేను ఆంటీ అట. కొంతమందికి అదేంటో మేనర్స్ ఉండదు అనుకుంటూ సుత్తి చేతికిచ్చాను. యుద్ధానికి వెళ్తున్నట్టు సుత్తిని పైకెత్తి పట్టుకొని లోపలికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత మొదలయ్యాయి టక్కు టక్కుమన్న సుత్తి శబ్దాలు మా నెత్తిన. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికే కాలింగ్ బెల్ శబ్దం. నేను అప్పుడే స్నానం చేసి వచ్చి చీర మార్చుకుంటూ ఉండటంతో
ఈసారి మా వారు పరిగెత్తారు డోర్ దగ్గరికి. అంకుల్, ఏమనుకోకండి, కొంచెం స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేయరు ఇస్తారా అన్న మాటలు నాకు లోపలికి వినిపించాయి. వచ్చే నవ్వును ఆపుకుంటూ లోపలికొస్తున్న మా వారి ముఖం వంక చూస్తే అది మాడిపోయిన బల్బులా ఉండటం కనిపించింది. ఆమెకేదో కావాలట, ఇవ్వుపో. వాళ్ళ కొంపలో ఏ ఒక్క వస్తువు లేనట్టుంది. మన ఇంటి మీదకు మాటిమాటికి దండయాత్ర చేస్తున్నారు అన్నారు విసుక్కుంటూ. ఆయన ఓపిక ఏ పాటిదో నాకు తెలిసిందే గనక మారు మాట్లాడకుండా స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేయరు పట్టుకొని వెళ్ళాను. ఈసారి ఓ 45 ఏళ్ల వ్యక్తి అక్కడ నిల్చొని ఉన్నాడు. ఇందాక వచ్చిన ఆమె మొగుడేమో ఈయన. థ్యాంక్ యూ ఆంటీ, మళ్ళీ ఇప్పుడే ఇచ్చేస్తాను, ఏమీ అనుకోకండి అంటూ భారంగా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. ఆంటీ అన్న ఆ పిలుపు నన్ను ఉలిక్కి పడేలా చేసింది. ఈ హోల్ ఫ్యామిలీ చిన్నపిల్లలేనా పాపం? వీళ్ళకి అందరూ ఆంటీసు, అంకుల్సే కాబోలు అనుకుంటూ అద్దం దగ్గరికి వెళ్ళాను, అందులో నా మొహం నేను చూసుకోవటానికి. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం నేను మంచి నిద్రలో ఉండగా మా ఆడపడ చూసేసి ఫోన్ చేసింది. వదినా, నేను కొంచెం అర్జెంట్ పని నుండి ఫోన్ చేశాను, ఏమీ అనుకోకే. నేను ఇక్కడ ఒక క్లాత్ స్టోర్లో షాపింగ్ చేశాను. తీరా చూస్తే నా జీపే అకౌంట్లో డబ్బులు లేవు. నేను క్యాష్ కూడా క్యారీ చేయలేదు. ఒక 5,000 ఉంటే అర్జెంటుగా నా అకౌంట్లో వేయొదినా, ప్లీజ్, ఏమీ అనుకోవద్దు. ఫస్ట్ రాగానే నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాను అంది. నేను చిక్కుల్లో పడ్డాను. వెయ్యను అనాలంటే మొహమాటం, వేస్తే మళ్ళీ అవి తిరిగి రావని తెలుసు. ఫోన్ చేసినప్పుడు, కలిసినప్పుడు అయ్యో వదినా, నీకు 5,000 ఇవ్వాలి, మర్చిపోయా, ఇస్తాను అంటుంది, కానీ బ్యాగులో చెయ్యి పెట్టదు. ఆడపడుచును ఎలా అడుగుతుంటాను? అందుకే మెదలకుండా ఊరుకొండిపోయింది. ఆ అమ్మాయి కొంచెం లావిష్గా ఖర్చు పెట్టే రకం అని తన భర్త చెల్లెల్ని కోపం చేస్తుంటే ఎన్నిసార్లు విన్నది. నీకెక్క డబ్బులు సరిపోవేమి, ఏం చేస్తావు, ఏముంటాయన్ని ఖర్చులు అన్నాడు. అలా అంటాడని అన్నకు భయపడేసేసి ఆయన్ని డబ్బులు అడగదు, తనని అడుగుతుంది. అన్నయ్యకు చెప్పొద్దు అంటుంది. ఒక పక్క చెప్తే ఏమనుకుంటుందో అని భయం, చెప్పకపోతే ఆ డబ్బులతో ఎలాంటి ఖర్చులు పెడుతుందోనని మరో పక్క భయం. ప్లీజ్ ప్లీజ్, ఏమీ అనుకోకొదినా అనేసరికి తను మొహమాట పడిపోతుంది. ఇప్పుడు అసలే కాలం బాగాలేదు. యంగ్స్టర్స్ జల్సాలు బాగా మరిగి ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెడుతున్నారు కనుక ఏం రాంగ్ స్టెప్ వేస్తుందోనని భయం అనుకుంటూనే మంచం మీద నుంచి లేచి కూర్చొని 5,000 శశికి ట్రాన్స్ఫర్ చేశాను. అంతకన్నా ఇంకేం చేయాలో అర్థం కాక ఆ సాయంత్రం మా ఇంటి ముందున్న మల్లె పొదకు పాదు చేస్తుంటే మా కాంపౌండ్ వాల్ మీద నుంచి లక్ష్మి గారు అన్న పిలుపు వినిపించింది. అది మా ఇంటికి అటుపక్క నుండే సుభద్ర గారి గొంతని అర్థమై ఏంటండి అని లేచి నిల్చున్నాను. ఏం లేదండి, ఇలా అడుగుతున్నాను, ఏమీ అనుకోవద్దు. మా తమ్ముడి కూతురు పెళ్ళుంది ఈరోజు. పుస్తలు నలబూసలు తప్ప మెడలో మరో నగలేదు. నలుగురిలోకి మరీ బోసి మెడత వెళ్ళాలంటే చచ్చేంత సిగ్గుగా ఉంటుంది. మరీ గతిలేని వాళ్ళు అని అనుకుంటారేమోనని. అందుకని కొంచెం మీ ఆ 3 పేటల చంద్రహారం ఇస్తారా? మధ్యాహ్నం ఇంటికి రాగానే మళ్ళీ మీ నగను మీకు పువ్వుల్లో పెట్టి ఇస్తాను. మీరేమీ అనుకోరనే నమ్మకంతో చనువుతో అడుగుతున్నాను అంది. చంద్రహారమా? బంగారు నగా అన్నాను ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి. ఒక్క 2 గంటల కోసమేనండి, మళ్ళీ భద్రంగా తెచ్చిస్తాను, ప్లీజ్. నాకేమనాలో అర్థం కాలేదు. గోడ మీద నుంచి చేబదుళ్ళు తీసుకుంటున్నట్టే ఇది తీసుకుంటుందా అని నేను అనుకుంటూ ఉండగా నేను అటు తిరిగి వస్తాను అంటూ వచ్చి గుమ్మం లోపల కాలు పెట్టి నిల్చుంది. నిజానికి నాకలా నా జ్యువెలరీ ఎవరికీ ఇవ్వటం ఇష్టం ఉండదు. అయినా అరువు సొమ్ము బరువు చేటు అని ఆమెకు తెలీదా అని అనుకుంటూనే గొలుసు తెచ్చి ఇచ్చాను. అక్కడే నా ముందే మెళ్ళో వేసుకొని థ్యాంక్స్ అండి, మీరు ఏమీ అనుకోలేదు కదా, నేను ఇలా తీసుకుంటున్నట్టు మీ వాళ్ళకి చెప్పకండి అంటూ చకచకా వెళ్ళిపోయింది. పెద్ద పెద్ద అంగలతో
హుషారుగా. తడతడా మెరుస్తున్న నా గొలుసు ఆమె మెడలో చూస్తుంటే నాకు లోనుంచి కోపం, ఉక్రోషం తన్నుకొని వస్తున్నాయి. అయ్యో, ఎందుకిచ్చాను, ఇవ్వకుండా ఉండాల్సింది అనుకొని, ఛ, ఇలా ఎలా అడుగుతారో మేనర్లెస్ పీపుల్ అని నాలో నేనే అనుకుంటూ, సమయానికి నోరు మెదపలేని నా బలహీనతకు నా మీద నాకే కోపం వచ్చింది. ఏంటి ఆమెకి ఇస్తున్నావు అంటూ అక్కడికి వచ్చారు మా వారు. ఏమీ లేదు అని నేను తడబడుతుంటే, ఏమీ లేకపోవడం ఏంటి, గొలుసు ఇచ్చావు, నేను చూశాను, ఆమె దాన్ని మెళ్ళో వేసుకోవటం కూడా. అలా కాస్ట్లీ నగలు ఒకళ్ళకి ఇస్తారా? ఆమె మెళ్ళో నుంచి దాన్ని ఏ దొంగ అయినా కాజేసినా, ఆమె దాన్ని ఎక్కడైనా పారేసినా మళ్ళీ నీకు కొనిస్తుందా? అయ్యో, నగపోయింది, ఏమీ అనుకోకండి అనేసి ఊరుకుంటుంది అన్నారు మా వారు వెటకారంగా. నిజమే, ఇయ్యకుండా ఉండాల్సింది. ఏంటో తోచి చావలేదు. ఎలా ఫోర్స్ చేసి అడిగిందంటే నో చెప్పలేకపోయాను అన్నాను. అది అడిగిన వాళ్ళ తప్పు కాదు, ఇచ్చిన వాళ్ళ తప్పు. ఇప్పుడు బాధపడేం లాభం అంటూ సీరియస్గా లోపలికి వెళ్ళిపోయారు ఆయన. దాంతో నాకు జ్ఞానోదయం అయినట్టు అయింది. శశి, నేను వదిని మాట్లాడుతున్నాను అంటూ ఆ రోజు మా ఆడపడుచు శశికి ఫోన్ చేశాను నేను. ఏంటొదిరా, ఎప్పుడు నేను ఫోన్ చేయటమే తప్ప నువ్వు చెయ్యవుగా, అలాంటిది ఏంటి ఈరోజు విశేషం అని అడిగింది శశి. ఏం లేదమ్మా శశి, నాకు అర్జెంటుగా 3,000 రూపాయలు అవసరం పడ్డాయి. మీ అన్నయ్య కూడా ఊళ్ళో లేరు. ఇది అనుకోకుండా వచ్చిన అర్జెంట్ ఖర్చు. తర్వాత చెప్తా కానీ వివరాలు. త్వరగా ఓ 3,000 నా జీపే అకౌంట్లో వేస్తావా? మళ్ళీ ఇచ్చేస్తాను త్వరలో. ఇలా అడిగినందుకు ఏమీ అనుకోవద్దు, చాలా అవసరం పడే అడుగుతున్నాను అని అన్నాను. దానికి శశి, అయ్యో వదినా, నేనే ఇప్పుడు ఫోన్ చేసి నేను అడుగుదాం అనుకుంటున్నాను డబ్బులు. సమయానికి నా దగ్గర కూడా లేవు, నెలాఖరు రోజులు కదా, ఇలా లేవంటున్నందుకు ఏమీ అనుకోవద్దు వదినా అంటూ మరో మాటకు అవకాశం లేకుండా ఫోన్ పెట్టేసింది శశి. దిమ్మ తిరిగిపోయింది నాకు. తనకి ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చాను నేను, మళ్ళీ తిరిగి కూడా ఇవ్వలేదు. లేక లేక నేను ఒక్కసారి అడిగితే లేవంటుందా? అది అంత నిర్మోహమాటంగా అలా ఎలా చెప్పగలిగింది అసలు అని ఆశ్చర్యపోయాను నేను. నేను అన్నిసార్లు ఇచ్చానన్న కృతజ్ఞత కూడా లేకుండా మొహం మీదే లేవు అంటుందా అని ఆలోచిస్తుంటే, అన్ని రోజులు నేను అలా చెప్పలేకపోయినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. నో అని చెప్పడం కూడా వచ్చుండాలి మనిషికి, అప్పుడే మనశ్శాంతిగా బతకగలడు అని అనిపించింది. ఆంటీ, పైవాళ్ళ ఇంటి గుమ్మల్లో నిల్చొని నేను అలా పిలుస్తుంటే బయటికి వచ్చిన ఆ ఇంటావిడ వాళ్ళ ఆయన ఇద్దరూ ఒకేసారి షాక్ తిన్నారు. నేనెప్పుడూ అలా వాళ్ళ గుమ్మం తొక్కకపోవటం ఒక కారణమైతే, ఆంటీ అన్న ఆ పిలుపు మరొక కారణం. ఉన్నట్టుండి మా ఇంట్లో సడన్గా గ్యాస్ అయిపోయింది, అన్నం సగం ఉడికింది, ఒక్కసారి మీ ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటే ఇస్తారా? ఆ అన్నం ఒక్కటి కాగానే తిరిగి ఇచ్చేస్తాను. ఇలా అడిగినందుకు ఏమీ అనుకోకండి అని అడిగాను. దాంతో మూడు పెళ్ళాలిద్దరూ ముఖాముఖాలు చూసుకొని కళ్ళతోనే ఏదో సైగలు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె అంది, అయ్యో, నిన్ననే ఆ స్టవ్ పాడైపోయిందంటీ, ఏమీ అనుకోకండి, ఈ ఎలక్ట్రికల్ గూడ్స్ త్వరగా పాడవుతాయి అంది ముక్తాయింపుగా. నేను ఒక్క నిమిషం ఆలోచించి ఓకే అయితే అని ఇంటికి వచ్చేసాను. గ్యాస్ అయిపోయిందని తన దగ్గరున్న స్పేర్ సిలిండర్ తీసుకెళ్ళి వాళ్ళు వాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ మా సిలిండర్ రాగానే తిరిగి ఇచ్చేస్తాను అంటూ. అది గుర్తొచ్చి అదో విధమైన చిరునవ్వుతో ఇంటికి తిరిగి వచ్చాను. ఆడక ఆడక ఈరోజు నేను ఆడిన ఈ అబద్ధం ఎదుటి వాళ్ళేంటో ఎంత బాగా తెలియచెప్పింది అనుకుంటూ గ్యాస్ వెలిగించి కుక్కర్ దాని మీద పడేశాను. ఏమండి, సుభద్ర గారు,
గోడ మీద నుంచి నేను పిలిచిన 10 నిమిషాలకు నిద్రముఖంతోనే బయటికి వచ్చింది మా పక్కింటి సుభద్ర. సారీ, డిస్టర్బ్ చేసినట్టున్నాను, ఏమీ అనుకోకండి. ఈరోజు మా ఇంట్లో పూజ ఉందండి, అనుకోకుండా పెట్టుకున్నాం, అందుకని బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్ళలేకపోయా. మీ దగ్గర వెండి దీపం కుందులుంటే ఇవ్వరా? మళ్ళీ సాయంత్రం తిరిగి ఇచ్చేస్తాను. ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి అన్నాను మర్యాదపూర్వకంగా. ఆమె 1 నిమిషం ఆలోచిస్తున్నట్టు అలా నిల్చుండిపోయింది. ఇప్పుడు మీరు అడుగుతుంటే గుర్తుకొస్తోంది, ఈ మధ్యనే మన ఏరియాలో దొంగతనాలు బాగా అవుతున్నాయని చిన్న చిన్న బంగారు నగలతో పాటు కొన్ని వెండి సామాన్లు కూడా ఉంటే లాకర్లో పడేశాను. సారీ అండి, ఏమీ అనుకోకండి అంది ఆమె. అలాగా, ఓకే అయితే పర్వాలేదులేండి, ఇత్తడి కుందులున్నాయి, వాటిలోనే వెలిగిస్తాను దీపాలు అంటూ లోపలికి వచ్చేసాను. ఏమీ అనుకోకండి, ఏమీ అనుకోకండి, ఈ మాటలు వస్తువులు అడగటానికే కాదు, ఇవ్వకుండా తప్పించుకోవటానికి కూడా భలేగా ఉపయోగపడుతున్నాయి వీళ్లకు. ఈ జీవన మంత్రం ఇన్నాళ్ళు నాకు తెలియక ఎవరేదడిగితే అది ఇస్తూ పోయాను. నేను ఇబ్బంది పడుతూ ఇవ్వటం ఇష్టం లేకపోయినా కూడా. ఇన్నాళ్ళు నా దగ్గర అవి ఇవి అడిగి తీసుకొని నిర్మోహమాటంగా వాళ్ళ అవసరాలు తీర్చుకున్న వాళ్ళు మాత్రం అంతే నిర్మోహమాటంతో లేదని చెప్తున్నారు. తన సొమ్మైతే ప్రీతి, మంది సొమ్మైతే మాత్రం స్వార్థం తప్ప మరేదీ వీళ్లకు కళ్ళ ముందు కనిపించదు. నొప్పించక తానవ్వక తప్పించుకొని తిరగటం అంటే ఈ కాలంలో అర్థం ఇదేనేమో అనుకున్నాను, అవమాన భారాన్ని మోస్తూనే ఇంట్లోకి నడుస్తూ. జీవితంలో పనికొచ్చే ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నందుకు మాత్రం ఆనందిస్తూ. ఆ పాఠం ఏంటంటే, ఏమనుకోకండి అంటూ ఎదుటి వాళ్లను మొహమాట పెట్టి స్వార్థంగా ప్రవర్తించే వ్యక్తులను దూరంగా ఉంచాలని, అడగకూడనిది అడిగినప్పుడు నో అని చెప్పటం కూడా చేయాలి అని. ఇదండి ఏమనుకోకండి అనే ఒక చిన్న సింపుల్ కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.